హాయ్ పిల్లలు, ఈరోజు మనం నవోదయ ఎంట్రన్స్కి సంబంధించి విభాగం 1లో ఉన్నటువంటి మిర్రర్ ఇమేజెస్ అనే ఒక టాపిక్ను మనం చెప్పుకుందాం. మిర్రర్ ఇమేజెస్ అంటే దర్పణ ప్రతిబింబాలు. ఓకేనా? అయితే ఈ మిర్రర్ ఇమేజెస్ సంబంధించి మనకు మొత్తం 4 ప్రశ్నలు వస్తాయి. ఎన్ని వస్తాయి? 4 ప్రశ్నలు వస్తాయి. ఇవి చాలా సింపుల్గా వీటిని మనం ఆన్సర్ చేయవచ్చు. ఎలా అనేది మనం ఈ టాపిక్ పూర్తయ్యేలోపు మీకు పూర్తి అవగాహన వస్తుంది. ఓకేనా? అయితే మనకి ఎగ్జామ్లో ఈ మిర్రర్ ఇమేజ్ సంబంధించి 2 రకాల ప్రశ్నలు ఇస్తాడు. ఒకటి ఏంటంటే, ఇక ఒక వస్తువు ఉందంటే మిర్రర్ని ఈ ప్రక్కన పెడతాడు. ఈ పెట్టినప్పుడు ఏర్పడే ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుందో మనం గుర్తించాలి. అది ఒక రకమైన ప్రశ్న. ఇంకొకటి ఏంటంటే, మిర్రర్ని కింద వైపుని పెడతాడు, అంటే సమాంతరంగా పెడతాడు. అప్పుడు ఏర్పడినటువంటి ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుందో గుర్తించాలి. సో వీటిని మనం ఏమంటామంటే వాటర్ ఇమేజెస్ అని కూడా అంటారు. ఓకేనా? మిర్రర్ని మనం కింద పెట్టేటప్పుడు ఏర్పడే ప్రతిబింబాలని వాటర్ ఇమేజెస్ అని కూడా అంటారు. సో మనం ఈ క్లాస్లో మనం మిర్రర్ ఇమేజెస్ గురించి తెలుసుకుందాం. తర్వాత క్లాసులో వాటర్ ఇమేజెస్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఈ ముందుగా మనం మిర్రర్ ఇమేజెస్ ఏ విధంగా ఏర్పడతాయో తెలుసుకుందాం. ఈ మిర్రర్ ఇమేజెస్ అనేవి మనకి ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తారంటే 3 రకాల ఇమేజెస్ ఉంటాయి మనకి. ఒకటి ఆల్ఫాబెట్స్ ఏ విధంగా మారుతాయో చూసుకోవాలి. తర్వాత నెంబర్స్ ఏ విధంగా మారుతాయో చూసుకోవాలి. తర్వాత చిత్రాలు అవి ఏ విధంగా మారుతాయో చూసుకోవాలి. ఓకేనా? ముందుగా మనం ఆల్ఫాబెట్స్, మనకి ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా. ఆల్ఫాబెట్స్ అనేవి ఏ విధంగా మారుతాయో మిర్రర్లో తెలుసుకోవాలి. సో మిర్రర్ ఇమేజెస్కి మనం తెలుసుకోవాలంటే ముందుగా మనం గుర్తించుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, కుడి ఎడమ అవుతుంది, ఎడమ కుడి అవుతుంది. ఒకే ఒక పాయింట్ గుర్తించుకోండి అంతే. కుడి ఎడమ అవుతుంది, ఎడమ భాగం కుడివైపు వస్తుంది. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ మొత్తం టాపిక్ని మనం ఈజీగా చేసేవచ్చు. కుడి ఎడమ అవుతుంది, ఎడమ కుడి అవుతుంది, అంతే. ఓకేనా? అయితే ముందుగా ఈ ప్రశ్నలు మనకి ఏ విధంగా వస్తే తెలుసుకున్నాం కదా. ఒకటి ఆల్ఫాబెట్స్ ఏ విధంగా మారుతాయి, అలాగే నెంబర్స్ ఏ విధంగా మారుతాయి. నెంబర్స్ అనేవి మిర్రర్లో ఏ విధంగా మారుతాయి, అలాగే చిత్రాలు, ఈ రేఖలతో ఉన్నటువంటి చిత్రాలు ఏ విధంగా మారుతాయో తెలుసుకోవాలి. ఈ మూడింటి గురించి తెలుసుకుంటే మనకి ఇచ్చినటువంటి సమస్య చిత్రము ఈ మూడిట్లో నుంచే ఏర్పడుతుంది. ఓకేనా? ముందుగా మనం ఆల్ఫాబెట్స్ అనేవి ఏ విధంగా మిర్రర్లో మారుతాయో తెలుసుకుందాం. ఈ ఆల్ఫాబెట్స్ అనేవి మిర్రర్లో ఏ విధంగా కనిపిస్తాయో తెలుసుకుందాం ఒకసారి. ఈ మిర్రర్ ఇమేజ్ చెప్పింది ఒకే ఒక సూత్రం ఏంటి? కుడి ఎడమ అవుతుంది, ఎడమ కుడి అవుతుంది. ఒకే ఒక సూత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఏ చూద్దాం. ఏ అనేది ఇక్కడ మిర్రర్ ఉంది. ఈ మిర్రర్లో ఏ విధంగా ఈ ప్రతిబింబం కనిపిస్తుంది, ఇమేజ్ కనిపిస్తుంది చూద్దాం. ఈ లెఫ్ట్ వైపు ఉన్నటువంటి ఈ కర్వ్ అనేది, ఈ లైన్ అనేది కుడివైపు వస్తుంది, ఈ కుడివైపుది ఎడమవైపు వస్తుంది, ఈ మధ్యలో ఉన్నటువంటి గీత మధ్యలోకి వస్తుంది. అంటే ఇది మిర్రర్లో కనిపించినటువంటి ఏ. సో ఏలే కనిపిస్తుంది మనకి. ఈ బి అనేది ఇది మిర్రర్ అనుకుంటే ఈ ప్రతిబింబం ఏ విధంగా కనిపిస్తుంది? ఈ లైన్ అనేది ఎడమవైపు ఉంది కదా, సో మనకి కుడివైపు కనిపిస్తుంది. ఈ కర్వ్లు అనేవి ఈ లైన్ కుడివైపు ఉన్నాయి కాబట్టి ఈ లైన్కి మనకి ఎటువైపు కనిపించాలి? ఈ కుడి అనేది ఎడమగా మారాలి కాబట్టి ఇట్లా ఎడమ వైపు మనకి కనిపిస్తుంది. ఈ సి చూడండి, ఈ వంపు అనేది ఏ వైపు ఉంది? ఎడమ వైపు ఉంది కాబట్టి మనకి ఈ కుడివైపు రావాలి ఈ వంపు. ఈ డి చూడండి, ఈ స్ట్రైట్ లైన్ అనేది ఎడమవైపు ఉంది కదా, మనకి కుడివైపు రావాలి. ఈ కర్వ్ అనేది కుడివైపు ఉంది కదా, మనకి ఎడమవైపు రావాలి. ఈ స్ట్రైట్ లైన్ అనేది ఎడమవైపు ఉంది, మన కుడివైపు వచ్చింది. ఈ 3 గీతలు కూడా ఈ లైన్కి ఎటువైపు ఉన్నాయి? కుడిపక్క ఉన్నాయి కాబట్టి ఈ లైన్కి మనకి ఎడమ ప్రక్క రావాలి మిర్రర్ ఇమేజెస్లో. ఎఫ్ని చూడండి, సేమ్ ఈ లైన్ అనేది ఇక్కడ రావాలి. ఈ 2 గీతలు కూడా ఈ లైన్ కుడివైపు ఉన్నాయి కదా, మనకి ఎడమవైపు రావాలి.
ఈ జీ చూడండి ఒకసారి, ఈ కర్వ్ అనేది ఎడమవైపు ఉంది కదా, సో కుడివైపు ఇది కుడివైపు ఉంది కదా, మనకి ఎడమవైపు రావాలి జీ. హెచ్ చూడండి, ఈ రెండు లైన్లు, ఈ లైన్ అనేది ఎక్కడ వస్తుంది, ఈ లైన్ అనేది ఎక్కడ వస్తుంది, మధ్యలో గీత మధ్యలో ఉంటుంది. సో ఐ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పైన కింద మారవు కదా, అట్లనే ఉంటుంది. జే ఈ కర్వ్ అనేది ఎడమవైపు తిప్పుంది కదా, సో మనం కుడివైపు తిప్పాలన్నట్టు. ఇక్కడ మిర్రర్ ఇమేజెస్లో కుడి ఎడమ మారుతుంది, ఎడమ కుడి మారుతుంది, పైన కింద సేమ్ ఉంటాయి, మరి ఏమి మారవు, ఓన్లీ కుడి ఎడమ ఎడమ కుడి అవుతుంది, పైన కింద ఒకేలా ఉంటాయి. సో పైన గీత పైన ఉంటుంది. కే చూడండి కుడివైపు వచ్చింది, ఈ గీతకి కుడివైపు ఉన్నాయి ఈ రెండు గీతలు కూడా, మనం ఎడమవైపు పెట్టాలి, ఎస్ ఎడమవైపు పెట్టాలి. ఎలా చూడండి, స్ట్రైట్ లైన్ గీసాము, ఇది కుడివైపు ఉంది కదా, సో మనం ఇక్కడ ఎడమవైపు పెట్టాలి. ఎం ఈ స్ట్రైట్ లైను దీనికి ఇది పెట్టాలి, దీనికి ఇది పెట్టాలి, సో ఎంలా కనిపిస్తుంది. ఎన్న చూడండి ఒకసారి జాగ్రత్తగా, ఈ స్ట్రైట్ లైన్కి ఈ స్ట్రైట్ లైన్ వచ్చింది, దీనికి ఇది, సో ఎడమవైపు ఉన్నది కుడివైపు వచ్చింది, కుడివైపు ఉన్నది ఎడమవైపు వచ్చింది. ఇక్కడ ఈ లైన్ చూడండి, ఈ ఎడమ నుంచి కుడికి దిగింది కదా, మనం ఏం చేయాలి, కుడి నుంచి ఎడమ దింపాలి ఇట్లా. తర్వాత ఓ మాదిరే కనిపిస్తుంది. పి చూసుకుంటే ఇది కుడివైపు ఉంది కదా, మనం ఎడమవైపు. క్యూ అనేది ఇక్కడ ఈ గీత కుడివైపు ఉంది కదా, మనం ఏం చేయాలి, ఇది ఎడమవైపు పెట్టాలి. ఆర్ ఈ గీతకి కుడివైపు ఇట్లా రాసి ఉంది, మనం ఏం చేయాలి, దాన్ని ఎడమవైపులా పెట్టాలి. ఎస్ ఒకసారి చూడండి, మీరు ఎస్ని రెండు విధాలుగా విడగొట్టుకోండి ఒకసారిగా. ఎస్ని అట్లా ఇలా రాస్తాము, ఇలా రాస్తాం కదా, మనం ఒక్కొక్క భాగం రాద్దాం. ఇది ఎట్లా మారుతుంది, ఇలా మారుతుంది, ఇది ఎట్లా మారుతుంది, ఇలా మారుతుంది. సో ఎడమ అనేది కుడి అయింది, కుడి అనేది ఎడమైంది, సో ఎస్ ఇలా మారుతుంది. టీ చూడండి, స్ట్రైట్ లైన్ ఉంటుంది, స్ట్రైట్ లైన్ మారదు, ఈ పైన ఉన్నటువంటి లైను పైనే ఉంటుంది. యూ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా యూలా కనిపిస్తుంది. వి కూడా ఈ గీత, సో రెండు గీతలు ఒకేలా ఉన్నాయి కాబట్టి వీలా కనిపిస్తుంది. డబ్ల్యూ కూడా సేమ్ అంతే కనిపిస్తుంది, ఇది ఈ మధ్యలో ఉంది డబ్ల్యూ. ఎక్స్ కూడా సేమ్, ఈ లైన్. వై చూడండి, వై కూడా సేమ్గానే కనిపిస్తుంది. జెడ్ చూడండి, పైన లైన్ పెట్టాను, కింద లైన్ పెట్టాను, ఈ మధ్యలో ఏముంది, కుడివైపు నుంచి ఎడమకు వచ్చింది, మనం ఏం పెట్టాలి, ఎడమ నుంచి కుడికి పెట్టాలి. ఇది ఓకేనా. ఈ ఆల్ఫాబెట్స్ అనేవి ఈ విధంగా మారుతాయి. ఒకసారి బాగా గమనించుకోండి. స్మాల్ ఆల్ఫాబెట్స్ అనేవి మిర్రర్ ఇమేజెస్లో ఏ విధంగా మారుతాయి ఇప్పుడు మనం చూద్దాం. చూడండి ఒకసారి, స్మాల్ ఏ ఉంది కదా, సో సర్కిల్కి సర్కిల్ పెట్టాము, ఇది కుడివైపు ఉంది కదా, ఎడమవైపు పెట్టాలి. బి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఎడమవైపు ఉంది, కుడివైపు పెట్టాము, ఇక్కడ ఉన్నటువంటి కర్వ్ అనేది ఈ లైన్కి కుడివైపు ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ఎడమవైపు పెట్టాలి. సి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక చెప్పుకున్నట్టే ఇటువైపు కుడివైపు వస్తుంది. డి చూడండి, ఈ కుడివైపు ఉన్నటువంటి లైన్ మనకి ఎడమవైపు వచ్చింది, ఈ కర్వ్ అనేది ఈ లైన్కి ఎటువైపు ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, మనకి ఎటువైపు రావాలి, రైట్ సైడ్. ఇక్కడ ఈ చూడండి, ఇక్కడ మనకి ఈ కర్వ్ అనేది ఇట్లా తిరిగి ఉంది కదా, అంటే మనకి ఈ విధంగా వస్తుంది, ఈ గుండం అనేది ఇక్కడ వస్తుంది. ఈ ఎఫ్ అనేది ఏం చూడండి ఒకసారి, కుడివైపు తిరుగుంది కదా, మనకి ఎడవైపు తిరుగుంటుంది, మధ్యదే. జీ చూడండి, గుండం పెడతాం, ఇది ఏముంది, కుడివైపు నుంచి ఉంది కదా, సో మనం ఎడమవైపు నుంచి పెట్టాలి జీ. తర్వాత హెచ్ చూడండి, స్ట్రైట్ లైన్ ఇది కుడివైపు ఉంది కదా, మనం ఎడమవైపు పెట్టాలి. ఐ సేమ్ యాజ్ ఇట్ ఐ వస్తుంది. జే ఈ కర్వ్ అనేది మనకి ఎడమవైపు ఉంది కదా, మనం ఏం చేయాలి, కుడివైపు పెట్టుకోవాలి. ఇలా పైన చొక్క
సేమ్ ఉంటుంది. కే చూడండి, స్ట్రైట్ లైన్కి స్ట్రైట్ లైన్ పెట్టుకున్నాం, దీనికి ఏం చేసాం, కుడివైపు ఉంది కదా, మనం ఎడమవైపు పెట్టుకోవాలి. ఈ స్ట్రైట్ లైన్ పెట్టి కర్వ్ ఎటుపక్క ఉంది, కుడివైపు ఉంది కదా, మనం ఎడమవైపు పెట్టుకోవాలి. ఎల్. ఎం చూడండి ఒకసారి, ఏమవుతుంది, ఇలా పెట్టి ఈ కుడివైపు ఎడమవైపు ఉంది కదా, కాబట్టి మనం ఇది కుడివైపు పెట్టుకోవాలి. ఎం. సేమ్ ఎన్ కూడా ఇలా పెట్టుకొని ఈ కర్వ్ అనేది ఎడమవైపు ఉంది కదా, కుడివైపు పెట్టుకోవాలి. ఎన్. తర్వాత ఓ ఓ ఉంటుంది, స్ట్రైట్ లైన్ గీసాను, దీనికి పీక్ కుడివైపు ఉంది కదా, లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. క్యూ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ పెట్టుకొని, ఇది మనకి రైట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటాం. సో మనకి ఆర్ లాగా వస్తుంది. ఎస్ వచ్చి ఇలా వస్తుంది. టీ ఇలా పెట్టి ఇలా వస్తుంది. యు మనకి కుడివైపు ఉంది కదా, ఎడమవైపు పెట్టుకుంటాం. వి ఎడమవైపు పెట్టుకుంటాం. డబ్ల్యూ వస్తుంది. ఎక్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. వై చూడండి ఒకసారి, వై అనేది ఇలా ఉండి మనకి ఇది కుడివైపు ఉంది కాబట్టి దీన్ని మనం ఎడమవైపు పెట్టుకున్నాం. జెడ్ ఈ విధంగా వస్తుంది. నెంబర్స్ అనేవి మిర్రర్లో ఏ విధంగా కనిపిస్తాయో చూద్దాం ఒకసారి. ఈ 1 అనేది చూడండి ఎలా కనిపిస్తుంది, స్ట్రైట్ లైన్ కదా, సో మనకి మిర్రర్లో కూడా స్ట్రైట్ లైన్ కానీ కనిపిస్తుంది. ఈ 2 చూడండి ఒకసారి, మనకి ఈ కర్వ్ ఎట్లా ఉంది కదా, సో మనకి ఈ విధంగా వస్తుంది. ఈ కింద లైను కిందనే ఉంటుంది, సో 2 ఈ విధంగా ఉంటుంది. 3 ఈ కర్వ్ అనేది ఎటువైపు తిరిగి ఉంది, లెఫ్ట్ వైపు ఉంది, మనం ఏం చేయాలంటే దీన్ని రైట్ వైపు తిప్పాలి ఇలాగా. 3. 4 చూడండి, ఇది ఎలా ఉంది కదా, ఎస్ ఇలా పెట్టాలి, మధ్యలో అయింది. 5 చూడండి, ఈ విధంగా ఉంది కదా, మనకి ఈ విధంగా ఏర్పడుతుంది. సో ఈ కర్వ్ అనేది కుడివైపు ఉంది కాబట్టి మనం ఇది ఎడమవైపు తిప్పాలి, ఇది 5. 6 చూడండి, ఇది కుడివైపు ఉంది కాబట్టి దీన్ని మనం ఎడమవైపు తిప్పాలి, ఇది 6, ఇట్లా ఏర్పడుతుంది. 7 చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 8 ఏర్పడుతుంది. 9 స్ట్రైట్ లైన్ ఉంది, దీనికి కుడివైపు ఉంది కదా, ఎడమవైపు ఉంది కదా, మనం కుడివైపు పెట్టుకుంటాం. 9. సో ఈ విధంగా మనకి ఆల్ఫాబెట్స్ నెంబర్స్ అయినాయి. ఇప్పుడు మనం చిత్రాలు ఏ విధంగా ఏర్పడతాయో చూద్దాం. కొన్ని చిత్రాలు అద్దంలో చూసేటప్పుడు ఏ విధంగా ఏర్పడతాయో చూద్దాం. ఇక్కడ ఒకసారి గమనించండి, ఇక్కడ డాట్ ఉంది కదా, ఇటు నుంచి ఈ బాణం గుర్తు ఎటువైపు ఉంది, కుడివైపు ఉంది. మనకి ఎటువైపు రావాలి బాణం గుర్తు, ఎడం వైపు రావాలి. అద్దంలో చూసేటప్పుడు ఎడం వైపు కనిపిస్తుంది, ఈ డాట్ అనేది కుడివైపు ఉంటుంది. ఓకేనా. ఇది చూడండి, ఇదొక లంబకోణం, ఈ స్ట్రైట్ లైన్ అనేది కుడివైపు ఏర్పడుతుంది, దీనికి రైట్ సైడ్ ఉన్నది, దీనికి లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ కర్ణం అనేది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకేనా. ఇది చూడండి, ఇది మనకు ఒక దీర్ఘ చతురస్రం ఇచ్చాడు, ఇక్కడ ఒక చొక్క ఇచ్చాడు. ఈ దీర్ఘ చతురస్రానికి చొక్క ఎటువైపు ఉంది, ఎడమవైపు ఉంది. మనకి ఎటు రావాలి, ఇక్కడ కుడివైపు రావాలి. అంటే ఈ కుడివైపు ఉన్నటువంటి దీర్ఘ చతురస్రం ఫస్ట్ వస్తుంది, దీనికి కుడివైపున మనకి ఈ చొక్క వస్తుంది, దీనికి ఎడమవైపున ఉంది కదా, సో మనకు మిర్రర్లో ఏమనిపిస్తుంది, దీనికి కుడివైపుగా కనిపిస్తుంది. ఇక్కడ బాణం గుర్తు కిందకు ఉంది, సో ఇక్కడ కూడా మనకి బాణం గుర్తు కిందికి వస్తుంది. ఈ మిర్రర్ ఇమేజెస్లో పైన కింద అనేవి సేమ్ ఉంటాయి, ఓన్లీ లెఫ్ట్ రైట్ మారుతుంది కదా, సో కిందకుంటే అది కిందికే ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ ఇది సేమ్ మనం రాసుకున్నాం ఇందాక, డి తిరిగి ఉంది కదా, అర్ధవృత్తం. ఇక్కడ ఏంటంటే ఇది కుడివైపు ఉంది కదా, ఎడమవైపు పెట్టుకుంటాం. ఇది నెక్స్ట్, ఇవి సర్కిల్ అనేది సర్కిల్ లాగా ఉంటుంది అద్దంలో చూసేటప్పుడు. ఇక్కడ సమబాహు త్రిభుజం, 3 భుజాలు సమానంగా ఉన్న త్రిభుజము అద్దంలో చూస్తే సేమ్ 3 భుజాలు సమానంగా ఉన్నట్టే కనిపిస్తుంది ఇక్కడ, ఎందుకంటే సేమ్ అన్నీ ఒకేలా రాస్తాం కాబట్టి. సో ఇక్కడ ఈ లైన్లు కూడా అన్ని లైన్లు సమానంగా ఉన్నాయి కదా, చతురస్రం.
చతురస్రం కూడా మనకు సమానంగా కనిపిస్తుంది. అలాగే దీర్ఘ చతురస్రం కూడా సేమ్ అద్దంలో చూసినప్పుడు ఒకేలా కనిపిస్తుంది. రాంబస్ కూడా అద్దంలో చూసేటప్పుడు మనకు ఒకేలా కనిపిస్తాయి. ఎందుకు కనిపిస్తాయి? వీటి యొక్క 4 కొలతలు సేమ్ కాబట్టి మనకి ఒకేలా కనిపిస్తాయి. ఒకసారి ఈ త్రిభుజం గమనించండి. ఈ త్రిభుజం లైన్ ఇటు ఉంది, కుడివైపు ఉంది, ఎడం వైపుకి ఆ రెండు కలిసాయి కదా గీతలు. మనకి ఏంటంటే ఇది కుడివైపు ఉంది కాబట్టి ఫస్ట్ ఎడమవైపు గీసుకోవాలి, ఇటువైపు కలిసాయి కాబట్టి ఈ రెండు మనం ఇటువైపు గీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది పర్సంటేజ్ గుర్తుంది చూడండి. ఇది ఏంటండి కుడి నుంచి ఎడమకు ఉంది కదా. సో అద్దంలో చూసినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. ఈ గీతకి ఈ సర్కిల్ ఎటువైపు ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది, ఎడమ వైపు. మనకి ఎటు రావాలి? ఎస్, రైట్ సైడ్ రావాలి. దీనికి కింద రైట్ సైడ్ ఉంది, మనకి ఎటువైపు రావాలి? లెఫ్ట్ సైడ్ రావాలి అద్దంలో చూసేటప్పుడు. ఓకేనా? ఇప్పుడు స్వస్తికి చూడండి ఒకసారి. ఈ ప్లస్గా ఈ ప్లస్ సేమ్ యాజ్ ఇట్ కనిపిస్తుంది. ఎటువైపు ఉంది? పైన కుడివైపు ఉంది కాబట్టి మనకి ఎడమవైపు వస్తుంది. కింద మనకి ఎడమవైపు ఉంది కదా, సో కుడివైపు వస్తుంది. ఇక్కడ ఈ ఎడమవైపు ఉన్నటువంటిది ఇది పైకి ఉంది కదా, ఇది మనకి కుడివైపు వస్తుంది. ఈ కుడివైపు ఉంది కదా కిందికి, సో మనకి ఎడమవైపు వస్తుంది. ఈ విధంగా మనకి అర్థంలో మారుతుంది. ఈ అర్ధవృత్తం చూడండి సేమ్ ఈ స్ట్రైట్ ఉంటుంది. ఈ పైన మారుతుంది కదా మనకి, సో పైన ఎట్లనే ఉంటుంది. మనకి ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తాడంటే ఈ మిర్రర్ ఇమేజెస్ ఒకసారి గమనించండి. బోర్డుపై రాశాను. ఎడమ వైపు ఒక సమస్య చిత్రం ఇస్తాడు, కుడివైపున 3 సమాధాన చిత్రాలు ఇస్తాడు. అంటే ఇక్కడ ఒక చిత్రం ఇచ్చాడు చూడండి. దీనికి ఇక్కడ ఒక అద్దం పెట్టాడు. మిర్రర్ పెడితే అది ఏ విధంగా కనిపిస్తుంది ఈ 4గిట్లో కనుక్కోమన్నాడు. అయితే మనకి ఇప్పుడు ముందు చెప్పుకున్నాం కదా, ఆల్ఫాబెట్స్ ఏ విధంగా మారుతాయి, అలాగే నెంబర్స్ ఏ విధంగా మారుతాయి, అలాగే చిత్రాలు ఏ విధంగా మారుతాయి తెలుసుకున్నాం. అంటే ఏ విధంగా ఒకే ఒక సూత్రం ప్రకారంగా కుడి ఎడమ అవుతుంది, ఎడమ కుడి అవుతుంది, అంతే, మరి ఇంకేమీ లేదు. అయితే ఈ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే మనం సింపుల్గా 10 సెకండ్ల ఆన్సర్ మనం చెప్పేయాలి. ఎన్ని సెకండ్లు? 10 సెకండ్లోనే. అంటే ఒకసారి చూసుకోండి, ఇచ్చిన చిత్రానికి మనం మిర్రర్ ఇమేజెస్ గీయక్కర్లేదు. గీయకుండానే ఇందులో ఏదో ఒక పార్ట్ని తీసుకొని, ఏదో ఒక భాగాన్ని తీసుకొని అది ఏ విధంగా మారుతుందో చూసుకోవాలి. చూసుకున్నప్పుడు ఈ 4గిట్లో ఏవో ఒకటి క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి ఆప్షన్లు. ఒకసారి చూడండి, చెప్తాను. ఇక్కడ ఈ పార్ట్కి మనం గీతలు పెట్టాం కదా, ఎటువైపు ఉంది పార్టు? ఎడమ వైపు ఉంది. మనకి మిర్రర్ ఇమేజ్లో ఎటువైపు రావాలి? కుడివైపు రావాలి. కుడివైపు రావాలి కదా. ఎటువైపు ఉంది పార్టు? ఎడమవైపు ఉంది. సో ఇది కాదు. ఎక్కడ కుడివైపు ఉంది, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఇటు ఎడమవైపు ఉంది, ఇది కాదు. ఇది కుడివైపు ఉంది, సో ఇది అయ్యే ఛాన్సులు ఉన్నాయి. సో మనం ఒక భాగం తీసుకుంటే 2 ఆప్షన్లు కాదని చెప్పేస్తాం. సో ఇది కాదు, ఇది కాదు, మనకి ఇంక 2 ఆప్షన్లు ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? ఈ కింద చూడండి ఒకసారి. ఈ లెఫ్ట్ సైడ్ సర్కిల్కి రంగు వేయలేదు, రైట్ సైడ్ సర్కిల్ రంగు వేసి ఉంది. మనకి ఏమవ్వాలి? మిర్రర్ ఇమేజ్లో తారుమారు అవ్వాలి కదా. అంటే ఇక్కడ లెఫ్ట్ వైపు రంగు వేసి ఉండాలి, రైట్ వైపు మామూలు సర్కిల్ ఉండాలి. ఓకేనా? ఇది రంగు వేసిన సర్కిల్ ఉండాలి లెఫ్ట్ వైపు. ఈ రెండిట్లో చూసుకుందాం. లెఫ్ట్ వైపు రంగు వేసిన సర్కిల్ ఉండాలి. దీనికి ఉందా? లేదు. దీనికి ఉంది కదా. సో ఇది కాదు. ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది. సో మన ఆప్షన్ బట్టి మనం వీటిని ఆన్సర్ చేయాలి. అర్థమైందా? సో నువ్వు ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాలి కాబట్టి ఆప్షన్ మనం ఏం చేయాలి? డిలీట్ చేస్తూ పోవాలి. అంటే ఒక్కొక్కటి క్యాన్సిల్ చేసుకుంటూ పోవాలి. అప్పుడు మనకి సింపుల్గా 10 సెకండ్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది చూడండి ఒకసారిగా. 63 ఇచ్చాడు, దాని అద్దంలో పెట్టాడు. ఏ విధంగా కనిపిస్తుంది? మనకి ఏం చేయాలి? అద్దంలో కుడి ఎడమ కనిపిస్తుంది, ఎడమ కుడి కనిపిస్తుంది కదా. ఈ 3 కుడివైపు ఉంది కదా, అంటే ఈ చివరి ఉంది కదా. మనకి ఏం రావాలి? అద్దంలో ఫస్ట్ అదే కనిపించాలి, 3 కనిపించాలి. అంటే మనం ఇవి రెండో విధంగా కూడా చెప్పుకోవచ్చు. దగ్గర కనిపిస్తుంది, దూరం కనిపిస్తుంది. ఇక్కడ అద్దం పెడితే ఫస్ట్ 3 కనిపిస్తుంది, తర్వాత 6 కనిపిస్తుంది.
అంటే దగ్గరది దగ్గర కనిపిస్తుంది, దూరం దూరం కనిపిస్తుంది కదా. సో 3 అనేది ఫస్ట్ కనిపించాలి. ఇక్కడ 3 ఉంది కానీ అద్దంలో 3 లాగా ఉంటుందా? 3 ఏ విధంగా మారుతుంది? ఎస్, ఈ విధంగా మారుతుంది. సో 3 స్ట్రైట్గా ఉంది, ఇది కాదు. ఇది అయ్యే ఛాన్స్ ఉంది, టిక్ పెట్టండి. 3గా ఉంది కదా, ఇది కాదు. ముందు 3 రావాలి కానీ 9 వచ్చింది, ఇది కాదు. మనకి ఎన్ని ఆప్షన్ కాదని వచ్చింది? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. మిగిలిన ఆప్షన్ ఇదే. నువ్వు ఇక వాటిని మార్చవలసిన అవసరం లేదు ఇక, ఎందుకంటే ఈ 3 పోయినప్పుడు మిగిలిందే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇది చూడండి ఒకసారి. పెయింట్ అనే ఒక రాసి ఉంది. ఏం చెప్పాను? అద్దంలో చూసేటప్పుడు దగ్గర కనిపిస్తుంది, దూరం దూరం కనిపిస్తుంది కదా. ఈ చివరిది ఫస్ట్ కనిపిస్తుంది, టీ కనిపిస్తుంది. ఇక్కడ రాస్తాను చూడండి ఒకసారి దీన్ని. PAINT కదా. అద్దంలో కనిపించినప్పుడు ఫస్ట్ టీ కనిపిస్తుంది, తర్వాత N కనిపిస్తుంది, తర్వాత I కనిపిస్తుంది, తర్వాత A కనిపిస్తుంది, తర్వాత P కనిపిస్తుంది. ఓకేనా? అంటే దగ్గర కనిపిస్తుంది, ఇంకొంచెం దూరం ఉంది, ఇంకొంచెం దూరం, ఇంకొంచెం దూరం, ఇంకొంచెం దూరం, ఈ విధంగా మనకి కనిపిస్తుంది. అయితే ఫస్ట్ మనం టీ కనిపించాలి. టీ కనిపించినప్పుడు అద్దంలో ఏ విధంగా కనిపిస్తుంది? టీ మాదిరే కనిపిస్తుంది. సో ఈ టీ ముందుంది కదా, ఇది అయ్యే ఛాన్స్ ఉంది, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఉల్టా ఉంది, టీ ఉల్టా కనిపించదు. సో ఇది కాదు, ఇది ఉంది కదా. మనకు 3 ఆప్షన్లు వచ్చాయి. తర్వాత పదం ఏంటి? ఎన్ అనేది అద్దంలో ఏ విధంగా కనిపిస్తుంది? ఇందాక మనం చెప్పుకున్నాం. ఎన్ అనేది అద్దంలో ఈ 2 స్ట్రైట్లను గీసాము. ఈ కుడి నుంచి ఎడమ నుంచి కుడికి ఉంది కదా, మనకి ఎడమ నుంచి కుడికి రావాలి ఇలాగా. సో ఈ విధంగా ఎన్ కనిపించాలి మనకి. ఇన్న ఇచ్చినటువంటి ఆప్షన్లో ఎన్ ఈ విధంగా ఉన్నటువంటిది ఎక్కడ ఉంది చూడండి. ఎన్ స్ట్రైట్గా ఉంది. సో ఇది కాదు, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ స్ట్రైట్గా ఉంది, ఇది కాదు. సో మనకి 3 ఆప్షన్లు తెలుసుకున్నాయి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఆన్సర్ అయ్యేది ఇది. సో మిగతానివి IAP మరి మార్చాల్సిన అవసరం మరి లేదు. ఏదో ఒక అక్షరం చూసుకొని అది మారుతుందా లేదా చూసుకొని మన ఆప్షన్ డిలీట్ చేసుకుంటూ పోవాలి. తర్వాత ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఇక్కడ ఈ సమస్య చిత్రం ఇచ్చాడు కదా, దీనికి మనం 2 సెకండ్లోనే ఆన్సర్ చెప్పేవచ్చు. ఓకేనా? ఇక్కడ ఈ చిత్రంలో ఏదో ఒక పార్ట్ని తీసుకుంటాను నేను. ఇక్కడ ఇంటూ ఉంది కదా, ఇది తీసుకున్నాను. ఈ కుడివైపు ఉన్నటువంటి ఇంటూ చిత్రంలో ఎటువైపు ఏర్పడాలి? ఎడమవైపు ఏర్పడాలి. ఎడమవైపు కింద ఏర్పడాలి, అంటే ఇక్కడ ఏర్పడాలి. ఓకేనా? ఈ ప్లేస్లో ఉందా? ఇక్కడ ఇంటూ లేదు, ఇక్కడ ప్లస్ ఉంది, ఇది కాదు. ఇంటూ ఇక్కడ ఉందా? ఉంది, ఇక్కడ లేదు. సో మనకి ఇక్కడ 3 ఆప్షన్లు కాదని వచ్చింది, ఒక ఆప్షన్ రైట్ వచ్చింది. సో మిగతా మనకి ఏమి చూడక్కర్లేదు. ఇక్కడ కుడివైపు కింద భాగాన మనకి ఏముంది? ఇంటూ ఉంది. మనకి ఏర్పడే ప్రతిబింబంలో ఏం రావాలి? ఎడమవైపు కింద భాగంలో ఇంటూ రావాలి, అంతే కదా. కుడి ఎడమవుతుంది కదా, అంటే ఈ బొమ్మ ఫస్ట్ కనిపిస్తారు ఇక్కడ. సో ఈ విధంగా ఫస్ట్ ఉండేటప్పుడు ఇట్లా ఉండేటప్పుడు కింద మనకి ఇంటూ రావాలి. ఇక్కడ ఎక్కడ ఇంటూ లేదు, ఒక దగ్గర ఉంది కాబట్టి ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి. ఫూల్, FOOL, ఫూల్ అనే ఉంది కదా. దీని అర్థంలో చూసేటప్పుడు మనకి ఏం ఏర్పడాలి? ఫస్ట్ ఎల్ ఏర్పడాలి. ఫస్ట్ ఎల్ ఎక్కడెక్కడ ఉంది చూడండి. ఎల్ ఉండాలి, కాకపోతే ఏ విధంగా ఉండాలి? అది అద్దంలో ఏర్పడే ప్రతిబింబ రూపంలో ఉండాలి. ఇక్కడ మామూలు ఎల్ ఉంది. సో ఇది అవుతుందా? ఇది కాదు. ఇది F ఉంది, ఇది కాదు. ఇది ఒకటి అవుతుంది, ఇది ఒకటి అవుతుంది. సో రెండిట్లో చూద్దాం ఒకసారి. OO ఏర్పడింది, ఈ ఓకే ఉంది. F అనేది ఏముంది అద్దంలో? ఈ విధంగా ఏర్పడాలి. సో ఇదే రైట్. ఇక్కడ మనం చూసుకుంటున్నట్లయితే F అనేది నార్మల్గా ఉంది. అద్దంలో చూసినప్పటికి కూడా F ఒకలే కనిపిస్తుందా? కనిపించదు. సో ఇది మనకి కాదు. ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది. తర్వాత చూడండి ఒకసారి. 6527 ఉంది కదా. మనకి ఏం ఏర్పడాలి? ఫస్ట్ 7 ఉండాలి కదా. తర్వాత ఫస్ట్ 7 ఉండాలి, తర్వాత 2 ఉండాలి, తర్వాత 5 ఉండాలి, తర్వాత 6 ఉండాలి. ఇవి ఎట్లా ఉండవు. అద్దంలో
అది వాటి యొక్క ప్రతిబింబాలు ఉండాలి మనకి. అర్థమైందా? ఫస్ట్ 7 ఎట్లా ఏర్పడుతుంది ఇక్కడ అర్థంలో? ఈ విధంగా ఏర్పడుతుంది. 6 ఉంది కదా, ఇది కాదు. ముందు 7 ఉండాలి కదా. సో ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవ్వదు. ఎందుకంటే 7 7లా ఉంది కదా. సో ఇదొక ఆప్షన్, ఇదొక ఆప్షన్, 2 ఆప్షన్లు ఉన్నాయి మనకి. ఓకేనా? తర్వాత 2 ఉంది కదా, దీన్ని చూద్దాం. ఈ 2 అనేది అద్దంలో ఏ విధంగా ఏర్పడుతుందంటే ఈ 2 అనేది ఇలా ఏర్పడుతుంది. కానీ ఈ 2 ఆప్షన్ మనం చూడండి ఒకసారి. ఇక్కడ 2 2గా ఉంది కదా. సో ఇది మనకి కాదు. ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది. మీకు రాకపోయినా సరే మీరు కాదని చెప్పేసిన తర్వాత మిగిలిందే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? తర్వాత చూడండి ఒకసారి ఈ చిత్రం చూడండి. ఇక్కడ సమబాహు త్రిభుజం. ఓకేనా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఏర్పడాలి. నేను చెప్పుకున్నాం కదా మనం, 3 భుజాలు సమానంగా ఉన్న త్రిభుజం అద్దంలో చూసినప్పటికి కూడా సేమ్ అదే కనిపిస్తుంది. ఇక్కడ త్రిభుజం ఏర్పడింది, ఇక్కడ ఉల్టా ఏర్పడింది. సో అద్దంలో చూసేటప్పుడు మనకి మీద కింద, కింద మీద అవ్వదు. ఏమవుతుంది? లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఉల్టా త్రిభుజం కాబట్టి ఇది మనకు ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఉల్టా పడి కాబట్టి ఇది కూడా అయ్యే ఛాన్స్ లేదు. మిగిలినవన్నీ మనకి ఇదొకటి, ఇదొకటి మిగిలాయి. ఓకేనా? ఒకసారి చూడండి. ఇక్కడ ఎడమవైపు బాణం కిందకు ఉంది. మీకు చిత్రంలో ఏమేమి కనిపించాలి? కుడివైపు బాణం కిందకు ఉండాలి. ఎడమవైపు బాణం కిందకు ఉంది కదా. సో కుడివైపు ఎక్కడ కిందకు ఉంది? ఇక్కడ కిందకు ఉంది. సో ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, కుడివైపు బాణం పైకి ఉంది. సో ఇది మనకు ఆన్సర్ కాదు. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఒక్కొక్క ఆప్షన్ కాదనుకుంటూ వెళ్తే మనకి ఈజీగా ఒక 10 నుంచి 15 సెకండ్ల లోపల మనకి ఆన్సర్ మనం చెప్పేవచ్చు. తర్వాత ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఇక్కడ ఈ చిత్రం ఇచ్చాడు కదా. ఈ చిత్రాన్ని మనం బాగా గమనిస్తే ఇక్కడ ఈ సర్కిల్ అనేది ఈ లైన్కి ఎడమవైపు ఉంది. మనకేం రావాలి? కుడివైపు రావాలి. కరెక్ట్గా సర్కిల్కి కుడివైపు రావాలి. సర్కిల్కి లైన్కి కుడివైపు రావాలి కదా. ఇది కుడివైపు ఉంది. ఇక్కడ ఇది ఒకటి ఉంచండి. ఇది కుడివైపు ఉంది, ఇది ఉంచండి. ఇక్కడ ఉల్టా ఇది కింద ఉంది కదా. సో ఇది కాదు. ఇది సైడ్కి ఉంది కదా. సో ఇది కూడా కాదు. మనకి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడ మీరు బాగా గమనిస్తే సర్కిల్కి వెంటనే ఉంది కాబట్టి ఇది సర్కిల్కి వెంటనే కుడివైపు ఉంది కదా. మనకి ఇదే ఆన్సర్ అవుతుంది. ఇది కాదు. అర్థమైంది? ఇంకోటి మనం గమనించుకుంటే ఈ కర్వలు అనేవి కుడివైపు ఉన్నాయి కదా. మనకి ఏం రావాలి? మిర్రర్లో ఎడమవైపు రావాలి. కానీ ఇక్కడ ఏముంది? కుడివైపు ఉంది కాబట్టి ఇది కాదు. ఇది ఎడమవైపు ఉంది కదా. ఈ కర్వ్ మిర్రర్లో చూసేటప్పుడు ఈ కర్వలు అనేవి ఎడమవైపు వస్తాయి. ఈ ఎడమవైపు ఉన్న సర్కిల్ అనేది కుడివైపు వస్తుంది. ఓకేనా? ఇది ఆన్సర్ అవుతుంది. ఇది చూసుకున్నట్లయితే మీరు ఒకే ఒక భాగం చూసుకోండి. మనకి ఇక్కడ మిర్రర్ పెట్టేటప్పుడు మనం ఏం చెప్పాను? ఈ కుడివైపున భాగాన్ని ఫస్ట్ కనిపిస్తుంది, ఎడమవైపు కనిపిస్తుంది కదా. అంటే ఈ భాగం మనకి ఫస్ట్ కనిపిస్తుంది. అంటే ఈ కింద ఇంటూ ఉంది కదా, మనకి ఫస్ట్ ఇంటూ రావాలి. ఇక్కడ కింద ఇక్కడ వచ్చిందా? ఈ భాగంలో ఇంటూ లేదు. ఎక్కడ వచ్చిందా? లేదు. ఎక్కడ వచ్చిందా? లేదు. ఎక్కడ వచ్చిందా? వచ్చింది. సో మనకి 3 ఆప్షన్లు కాదు, ఒక ఆప్షన్ రైట్. ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. అంటే ఏదో ఒక భాగాన్ని తీసుకొని మనం మిర్రర్లో కనిపించినప్పుడు ఏ విధంగా కనిపిస్తాయో చూడాలి. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ పైన ఏ ఉంది, కింద సి ఉంది, ఇది బి, ఇది ఓ. ఇది మిర్రర్లో కనిపించిన ఏ విధంగా కనిపిస్తుంది? ఓకేనా? మిర్రర్లో కనిపించినప్పుడు ఈ ఎడమవైపు ఉన్నటువంటి బి అనేది కుడివైపు వెళ్తుంది, ఈ కుడివైపు ఓ అనేది ఎడమవైపు వెళ్తుంది. అంటే నీకేం రావాలి? ఫస్ట్ ఓ రావాలి, తర్వాత బి రావాలి. ఈ బి అనేది ఎట్లా మారాలి? మిర్రర్లో చూసేటప్పుడు ఎలా మారుతుంది? ఈ విధంగా రావాలి బి. ఓకేనా? ఫస్ట్ ఓ బి రావాలి. ఓ బి వచ్చింది, ఇది అవుతుంది, ఉంచండి. ఇది బిఓ వచ్చింది, సో ఇది కాదు. ఇది ఓబి వచ్చింది, సో ఇది ఒకటి ఉంచండి. ఇది ఏసీ వచ్చింది, ఇది కాదు. మనకి ఎన్ని ఆప్షన్లు ఉన్నాయి? 2 ఆప్షన్లు ఉన్నాయి. ఇదొకటి, ఇదొకటి. మీరు బాగా గమనిస్తే పైన ఏ ఉంది, కింద సి ఉంది కదా. మనకి మిర్రర్లో చూసేటప్పుడు పైన కింద సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి, మారవు. సో ఏ ఉండే ప్లేస్లో ఏనే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏ ఉండే ప్లేస్లో ఏ ఉంది, ఇక్కడ ఏముంది? సి ఉంది. సో ఇది కాదు. మనకు మిగిలిన ఆన్సర్ ఏది? ఇది. అర్థమైందా?
మిర్రర్లో చూసేటప్పుడు పైనుండే ఏ పైన ఉంటుంది, కింద నుండే కిందనే ఉంటుంది. అవి తారుమారు అవ్వవు. ఏవి తారుమారు అవుతాయి? ఈ కుడి ఎడమలు మాత్రమే తారుమారు అవుతాయి. పైన కింద అనేవి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాటి స్థానాలు అవే ఉంటాయి. ఒక్కసారి చూడండి, ఈ మిర్రర్ అనే దాన్ని మనం అద్దంలో చూసేటప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది? ఓకేనా? మీకు చెప్పుకున్నా, మన ఆప్షన్ చూసేటప్పుడు దగ్గర కనిపిస్తుంది, దూరం కనిపిస్తుంది. ఆర్ అనేది మిర్రర్ దగ్గర ఉంది కదా, ఫస్ట్ ఆర్ కనిపిస్తుంది. ఆర్ ఏ విధంగా కనిపిస్తుంది? ఎస్, ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత ఓ కనిపిస్తుంది, ఓకి ఓ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఆర్, మళ్ళీ ఆర్, మళ్ళీ ఐ, చివరగా ఎం. ఓకేనా? ఈ విధంగా మనకి ఈ అక్షరాలు ఇచ్చేటప్పుడు ఈ చివరి నుంచి మనం రాసుకుంటూ పోవాలన్నమాట. అంటే దగ్గర కనిపిస్తుంది, దూరం కనిపిస్తుంది అనే సూత్రం ప్రకారం చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మనకి ఆప్షన్ బట్టి మనం వీటి యొక్క సమాధానాలు మనం ఈజీగా కనిపెట్టవచ్చు. ఓకేనా? తర్వాత క్లాసులో వాటర్ ఇమేజెస్ అద్దాన్ని ఇప్పుడు కిందన పెడితే ఏ విధంగా మారుతాయో చూద్దాం. ఓకేనా? తర్వాత క్లాసులో వాటి గురించి చర్చిద్దాం. అంతవరకు బాయ్.